మరి ఇయ్యాలి కదా. మరి నిన్న నీ ప్రెస్ మీట్ వల్ల నాకు కొంచెం ఆశ పుట్టింది, వస్తుంది కావచ్చు అని. ఎందుకంటే నీ భాష వేరే ఉన్నది. ఏదో నువ్వు అనుకుంటానో కనికట్టు చేసినట్టు నేను విగ్గు పెట్టుకొని పాపం కోయేదూర్లకు 50 లక్షలు ఇచ్చి పదవులు చేసి మరి ఇట్లా ఇట్లా అని తిప్పితే కొండమురి తిరిగేటోడు కాదు, కొండమురులు భయపడేటోడు కాదు. మా వంశంలో లేదు అది. ఈరోజు కూడా చెప్తున్నా, నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పు, చెప్పి పరకాల్లో ఆ ఊళ్ళకి వస్తా. నీ వాళ్ళు ఉరికిస్తారు అన్నారు, మా వాళ్ళే ఉరికియకపోతే నేనే వెనుకకు తిరుగుతా. మా కార్యకర్తలు మా నాయకులు పరకాలలో ఉరికియకపోతే నిన్ను మేము వెనుకకు తిరుగుతాం. కేసీఆర్ మెప్పు పొందినందుకు ఇలా కేటీఆర్ మెప్పు పొందినందుకు నువ్వు చేస్తున్నావు. కానీ ఒకటే మాట చెప్తున్నా, నేనట కాలు మొక్కినట. నేను కాలు మొక్కుతా అంటే బ్రాహ్మణులై మొక్కుతా అని మొన్ననే చెప్పిన. సన్యాసులై మొక్క, తెలియలేదు సన్యాసుల కాళ్ళు మొక్క. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. శ్రీకృష్ణదేవరాయలు కాలి గోటి సరిపోన్నారు. శ్రీకృష్ణదేవరాయలు లెక్కనే మీసాలు ఉన్నాయి కొండమురళికి. శ్రీకృష్ణదేవరాయలు కాపు, ఆయన సేవ చేసిండు. నువ్వు ఆయన పేరు ఉచ్చరించే పరిస్థితి కూడా కాదు నీది. ఎందుకంటే మా కులం మేము ఉచ్చరించుకోవాలి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా, నేను ధైర్యంగా పరకాల పోతా, ప్రచారం చేస్తా. నీకు దమ్ముంటే నీ కార్యకర్తలతోనే ఆపు. మొన్న కూడా చెప్పిన, ఇక్కడ కొండా సురేఖని గెలిపిస్తా, అధిష్టానం ఆదేశిస్తే నిలబడతా, లేకపోతే ఎవరికైనా టికెట్ ఇస్తే గెలిపిస్తా. అంతే తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పేది లేదు. నేను మొదలే చెప్తున్నా,